నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది. డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని, కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సురేష్ కల్మాడి, అశోక్ చవాన్, దేర్ ఆల్ వెరీ బిగ్ నేమ్స్, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకో న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఏంది? సమాజంలో పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆదర్శవంతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఈడీలో పేరు వచ్చిన తర్వాత మీరు అంటుండొచ్చు, ఏ నాయకుడి పేరు వచ్చినా మరి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా యు ఆర్ నాట్ ఇమ్యూన్, మీకు ఆ ఇమ్యూనిటీ లేదు. మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ఒక నైతికత మీ పైన ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకు ఏ రకమైనటువంటి ఒక భగ్నం కలగకుండా వెంటనే తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక